మనందరము స్వర్గం వెళ్ళాలన్నమాట నిజమేనండి. మరి స్వర్గం వెళ్ళాలి అంటే అది ఈజీగా మనకు దొరుకుతుందా? మనం మాట్లాడుకున్నంత ఈజీగా అని ఆలోచన చేస్తే భూమి మీద పోలీసు వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద మానవుడు రాసుకున్న చట్టం ఒకటి, భూమి మీద ఏ దేశానికైనా ఒక చట్టం ఉంది. ఆ చట్టాలు ఈ భూమి మీద మనిషిని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒకవేళ మనకు పోలీస్ వ్యవస్థ లేదనుకోండి, బలవంతుడిదే రాజ్యం. అందుకే పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉన్నాయి, ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుకనే ఈరోజు మనము కొంచెం లోబడి బ్రతుకుతున్నాం. అలాగే కొంతమందిని చూస్తున్నప్పుడు వారి చట్టాలంటే భయం ఉండదు వాళ్ళకి, పోలీసు వ్యవస్థ అంటే భయం ఉండదు వాళ్ళకి, అంటే ఇదిగో న్యాయ వ్యవస్థ అంటే భయం ఉండదు వాళ్ళకి. చట్ట వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ బ్రతుకుతుంటారు. ఇదిగో ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఉంటారు. ఇలా భూమి మీద ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయండి. అయితే ఏదో ఒక రోజు చట్టము పోలీసు వ్యవస్థ ద్వారా కేసు నమోదు చేసి న్యాయపరమైనటువంటి కోర్టులోకి వెళ్ళి శిక్ష పడుతున్న దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమందికి ఈరోజు శిక్షలు భూమి మీద అమలవుతూ ఉన్నాయి. అంటే మనిషి రాసుకున్న ఈ చట్టములో ఇదిగో తీర్పు అనేది ఒకటి కనబడుతూ ఉంది. అలాగే మనిషి మీదకి శిక్షలు అనేవి అమలవుతూ ఉన్నాయి. ఇవి మనం తెలుసుకుంటేనండి, మనిషి రాసుకున్న చట్టం మన మధ్య అమలవుతున్నప్పుడు అసలు మనుషులను కన్న దేవుడు ఒకడున్నాడు. మరి ఆయనకు ఒక చట్టం ఉంటుంది కదండి, ఆయనకు ఒక లా ఉంటుంది కదండి, ఆయనకు ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది కదండి. ఆయన కూడా మన మీద శిక్షలు అమలు చేస్తాడేమో అని ఎప్పుడైనా మనుషులు ఆలోచిస్తున్నారా? చూడండి, ఆదివారం వస్తే సంఘాలన్నీ నిండబడతాయి, మసీదులు ఖాళీ ఉండవు, గుడులు ఖాళీ ఉండవు. అంటే అందరూ భక్తులుగా పూజలు చేస్తూ ఉన్నాం మనందరం దేవునికి. మరి పూజలు చేస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు మరి పోలీస్ స్టేషన్లో కేసులు ఏమవ్వాలి చెప్పండి? భక్తులుగా మారుతున్నప్పుడు కేసుల సంఖ్య తగ్గిపోతూ ఉండాలి కదా. కానీ రోజుకి మానవులలో నేర ప్రవృత్తి అనేది విస్తారంగా పెరిగిపోతుంది.